హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక రెడ్డి బ్లాగ్స్. ఓకే, ప్రియాంక రెడ్డి బ్లాగ్స్ అంట కదా. మా పాప పేరు గుర్తుంది కదా, మా పాప పేరు రిషిత, ఇంట్లో ప్రిన్సీ అని అంటాము. ప్రిన్సీ, వెల్కమ్ టు ప్రిన్సీ ఛానల్ ఆల్సో. ఎందుకంటే ఇద్దరం కనిపిస్తాం కదా. పేరేమో నాది, కాకపోతే బ్లాగ్లో వచ్చేది ఇద్దరు ఛానల్. ఇది మా ఇద్దరు ఛానల్. ఇది ఇవాళ బయటకు వెళ్తున్నాము, మాల్కి వెళ్తున్నాము. షూస్ అనే కాదు, షూస్ బాగుంటే కొనుక్కుంటాను, లేదంటే షూస్ కాదు, ఎక్స్ప్లోర్ చేద్దాము. కొద్దిగా నాకు అవసరమైతే కొనుక్కునేవి ఉన్నాయి. బయటికి ఈవెంట్స్ ఒకవేళ వస్తే వెళ్ళినప్పుడు నాకు జీన్స్ టీషర్ట్స్ అట్లా అవసరం పడుతున్నాయి. ఒకవేళ అవి బాగుంటే అవి కొనుక్కుంటాను, బాగుంటేనే కొంటాను, బాగుండకపోతే ఎక్స్ప్లోర్ చేస్తాను. మళ్ళీ ఇంకా వేరే మోడల్ చూద్దాం కావాలంటే. అది వెళ్తున్నాము ఇప్పుడు. మార్నింగే, ఆఫ్టర్నూన్ వరకు ఎండ ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకా మేము మార్నింగే వెళ్దాం అనేసి రెడీ అయ్యాము. ఇలా క్యూట్ ఉంది కదా పాప, ఇంత క్యూట్గా ఉందో, క్యూట్ హెయిర్ స్టైల్. పాప కూడా క్యూట్గా ఉంది. నేనేమో ఇలా రెడీ అయ్యాను. అదే స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి బ్లాగ్ స్టార్ట్ చేసాము. ఓకే, సీ యూ సూన్. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మాకు దగ్గరలోనే ఉంటుంది జిఎస్ఎం మాల్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది జిఎస్ఎం మాల్లో. ఇక్కడ మాన్యువర్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ స్కెచెస్ ఉంటుంది, ఇంకొన్ని షుగర్ కాస్మెటిక్ షాప్స్ ఉంటాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఫ్లోరు. ఇంకా ఇక్కడ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసేసి ఇంకా ఒకటి ఇంకేదో కాస్మెటిక్ షోరూమ్ ఉంటుంది అండ్ టప్పర్ వేర్ కూడా ఉంటుంది మనకి. అక్కడ కనిపిస్తుంది కదా మనకి, బ్యూటీ అండ్ కేర్ కాస్మెటిక్స్ షాప్స్ ఉంటాయి. మంచి బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి అండ్ వాటికి టప్పర్ వేర్ షాప్ కూడా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసేసి. మనకి సెంటర్ కూడా కనిపిస్తుంది చూడండి. సెంటర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. జిఎస్ఎం మాల్లో సెంటర్ షోరూమ్ కూడా చాలా పెద్దది. 2 ఫ్లోర్స్ ఏమో ఉంటుంది మొత్తానికి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంటుంది. ఇది కూడా ఇదే టప్పర్ వేర్ షాపు అండ్ ఇక్కడ కొన్ని కార్స్ కూడా మనకి పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంది సెంటర్. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ మనకి సైడ్కి హ్యాండ్ బ్యాగ్స్ ఉంది. లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్ అండి, చాలా కాస్ట్ ఉంటుంది ఇక్కడ. 50% సేల్ ఉంది, కాకపోతే ప్రైజెస్ మనకి చాలా ఎక్కువనే ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రెండ్స్ ఉంది. అప్పుడప్పుడు నేను ఇక్కడ ట్రెండ్స్లో కూడా షాప్ చేస్తాను. అండ్ మనకి ట్రెండ్స్ ముందే మనకి మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆఫర్ ఉన్నప్పుడు అక్కడ కొద్దిగా తక్కువలో దొరుకుతాయి. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ ఇక్కడ సమ్మర్ ఫ్రాక్స్, మంచి పిల్లల ఫ్రాక్స్ కూడా దొరుకుతాయి మనకి. ద షూ స్టోర్ అని ఉందా. యాక్చువల్లీ అది చాలా పెద్ద స్టోరు. అందులో షూ తీసుకుందామని వెళ్ళాను, చెప్తాను తీసుకున్నానా లేదా అనేసి. చూడండి షూ, ఇందులో అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. షూ చూసాము, కాకపోతే అక్కడ మాకు షూ అంతగా నచ్చలేదు. అయినా నచ్చినా కానీ ఒక్కొక్కటి 8,000, 9,000, 10,000 ఉంది. నేను రెగ్యులర్గా డైలీ వేర్కి అంత ఎందుకు పెట్టాలని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంత పెట్టను. మీకు రీజనబుల్ ప్రైస్లో తీసుకుందాం అనుకున్నాను. కొన్ని ఆఫర్లో ఉన్నాయి, కాకపోతే తీసుకోలేదు ఎందుకంటే నా సైజు దొరకలేదు కరెక్ట్గా. ఎక్కువ మోడల్స్ కూడా నచ్చలేవు. నచ్చిన వాటిలో ఏమో సైజ్ లేదు. ఇంకా ఆన్లైన్లో చూద్దాము, ఆన్లైన్లో ఉన్నప్పుడు అనేసి తిరిగేసేసి వచ్చాము. ఇదిగోండి ఇవే. ఇది మొత్తం స్కెచెస్ అండి. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రో ఉంది కదా, ఈ రోలో మొత్తం స్కెచెస్ ఉన్నాయి. స్కెచెస్ బాగున్నాయి. కొన్ని మాత్రమే నాకు సూట్ అయ్యాయి, అన్నీ సూట్ కాలేదు. నా సైజ్ కూడా సరిగ్గా దొరకలేదు. నా లెగ్ సైజ్ ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి. అందులో అవి అన్ని బ్రాండెడ్ షూస్ కాబట్టి అందులో సైజెస్ నెంబర్ చిన్నగా ఉన్న సైజ్ పెద్దగా ఉంది. అండ్ అది యూకే సైజెస్.
నా సైజ్ ఏమో చాలా చిన్నది, అందుకే నాకు సెట్ కాలేదు. నేను ఇంకా ఆన్లైన్లో తీసుకుందాం అనేసి ఇంకా అక్కడ షూ ఏం కొనలేదు. చూసి ఇంకా మా పాపకు కూడా చూశాను, కాకపోతే పాపకి ఇంకేం తీసుకోలేదు. ఇదిగోని ట్రై చేశాను. నడుస్తే ఓకే. ఇక్కడ ట్రై చేశాను కదా, నడిస్తే కొద్దిగా ఓకే ఉంది, కాకపోతే ఇంకా టైట్గా అనిపిస్తుంది. అండ్ సరేలే అది కాకుండా వేరేవి ఏమన్నా చూద్దాం అనేసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఆల్రెడీ వేరే కొన్ని డిజైన్స్లో నా దగ్గర ఉంది ఆల్రెడీ. ఇప్పుడంతా షూస్ గురించే వెళ్ళాను, అదే ఇంపార్టెంట్ అని చెప్పి చూశాను. కాకపోతే ఇంకా నాకు అంతేం తీసుకోవాలనిపించలేదు. ఇంకా షూస్ తీసుకోకుండా బయటికి ఇంకా వేరే షాప్ చేసాము, షూస్ కొనలేదు. కాకపోతే ఒక్కదానికి వెళ్ళి ఇంకొకటి తీసుకొచ్చాము, అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాము, అది కూడా కంపల్సరీ చూడండి. అండ్ ఆ షోరూమ్ నుంచి బయటకు వచ్చేసేసాము, నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. ఇది నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసేసి ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. కొన్ని నార్మల్గా బయట కొన్ని ఒక 2-3 షాప్స్ ఉంటాయి, మళ్ళీ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఈ ఫుడ్ కోర్ట్ అప్పర్ ఫ్లోర్ వచ్చేసేసి మనకు థియేటర్ ఉంటుందండి ఇక్కడ జిఎస్ఎం మాల్లో. ఇంకా ఫుడ్ కోర్ట్ వచ్చేసేసి మేము ఆర్డర్ చేసుకున్నాము. నా ఆర్డర్ ఇంకా రాలేదు, వస్తుంది. ఇంకా మా హస్బెండ్ ఏమో ఆర్డర్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఫుడ్ కోర్ట్ చాలా బాగుంటుంది, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మన KFC ఉంటుంది, మెక్డోనల్డ్స్ ఉంటుంది, అది అయిపోయింది. ఫ్రాంకీ వీడియో తీయడం ప్యాకబుల్ ఉంటుంది, మనకి రెస్టారెంట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రై చేస్తాము. యమ్మీ చికెన్. పాప వచ్చేసేసి నేను రోల్ తీసుకున్నాను, నేను నాన్ వెజ్ తిన్నాను ఇవాళ. నేను పన్నీర్ రోల్ తీసుకున్నాను. ఎందుకని వెజ్ రోల్ తీసుకున్నాను. ఎస్ తిన్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఎస్ బర్గర్ వచ్చింది, ఎంజాయ్ చేస్తున్నాం. ఓకేనా, బాయ్. ఇది వచ్చేసి పిల్లల ప్లే ఏరియా అండి. చిన్న పిల్లలకు బాగుంటుంది, కానీ కొద్దిగా పెద్దగైన వాళ్ళకి సెట్ అవ్వదు. మా పాప చిన్న ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాము, చాలాసార్లు ఆడుకుంది. కాకపోతే ఏంటంటే ఎంతో మాల్ కదా, అది కూడా మన హైదరాబాద్ సిటీలో ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే ఎక్కువ ఏం ఆడదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాను. కాకపోతే ఇంకా ఒక 1 year బ్యాక్ అయితే మా పాప చాలా అల్లరి చేసేది. నేను ఇది ఆడతాను, నేను అది ఆడతాను, అది ఇది అని స్పెషల్గా ఆడడానికి అనేసి నేను వెళ్ళకుండా వాళ్ళకి ఆర్డర్ తీసుకెళ్ళి ఆ గేమ్స్ ఆడించి తీసుకొచ్చేవాళ్ళు. బాగుంటాయండి చిన్నపిల్లలకి, కలర్ఫుల్గా లైటింగ్స్ ఎక్కువసేపు ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు. అండ్ ఇందులోనే మనకి కొద్దిగా ముందుకి ఒకటి ఇంకా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, ప్లే జోన్ అనేసి. మనకు బాల్స్ ఉంటుంది, బాల్ పిట్ ఉంటుంది, అది కూడా ఇప్పుడు వస్తుంది, చూపిస్తాను. ఇదిగోండి పాప అదే చూపిస్తాను అనేసి అంటుంది. అదే బాల్ పిట్ చాలా చిన్న పిల్లలు, దానికి ఏజ్ లిమిట్ ఉంటుంది, 1 year నుంచి 6 years ఏదో ఏజ్ లిమిట్. గైస్, ఆ రోబోట్ ఉంది కదా, అది యాక్చువల్లీ లాస్ట్ టైం మేము వచ్చేటప్పుడు వర్క్ అయింది, కానీ ఇప్పుడు వర్క్ రావట్లేదు. మేము వచ్చేటప్పుడు లోపలికి మమ్మల్ని భయపట్టించింది. ఇంకా కొద్దిగా షాపింగ్ చేసిన వ్లాగ్ ఉంది, నెక్స్ట్ పార్ట్లో పెడతాను అది. ఓకేనా.